హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెప్పండి సిఐ గారు, రిపోర్ట్లో ఏముంది అని యమున పోలీస్ ఆఫీసర్ సంధ్యను అడుగుతూ ఉంటే డిఎన్ఏ మ్యాచ్ అయింది మేడం అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. దాంతో క్రిష్ అమ్మా అని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఒరే క్రిష్, ఏడవకురా ఏడవకు అని విహారీ ధైర్యం చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్ అమ్మ లేకుండా నేను ఎలా ఉండాలి అని చెప్పి క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. చూడు బాబు, నువ్వు మా ఇంట్లోనే మాతో పాటే ఉండు కానీ ఏడవకు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అవును క్రిష్, ఏంజెల్ అంటే చాలా మంచిది. ఏంజెల్ అంటే చనిపోయారంటే నేను నమ్మలేకపోతున్నాను. సారీ క్రిష్ అని సిరి కూడా ఏడుస్తూ ఉంటుంది. బ్యాట్మెన్ అమ్మ అమ్మ అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పోలీస్ ఆఫీసర్ సంధ్య డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుందామా విహారీ గారు అని అడుగుతూ ఉంటుంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. క్రిష్ ఏడవకు, ఈ రోజు నుంచి మీ అమ్మ స్థానాన్ని నేను తీసుకుంటున్నాను. మీ అమ్మలాగా నిన్ను ప్రేమగా చూసుకుంటాను. పద, మీ అమ్మకు దహన సంస్కారాలు చేయాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అమ్మ లేకుండా నేను ఉండలేవను బ్యాట్మెన్ అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. క్రిష్ ఏడవకురా, ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని రోజులు అన్నది మన చేతుల్లో ఏమీ ఉండదు. ఎవరిమైనా సరే ఎప్పటికో ఒకప్పటికి ఆ దేవుడి దగ్గరికి చేరుకోవాల్సిందే. మీ అమ్మ కాస్త త్వరగా వెళ్ళిపోయింది. నువ్వు ఇలా ఏడుస్తుంటే చనిపోయినా మీ అమ్మ ఆత్మ శాంతించదు. మీ అమ్మ ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలంటే నువ్వు ఏడవకూడదు. రారా రా అని విహారీ క్రిష్ని ఎత్తుకుంటాడు. క్రిష్ విహారీ భుజాలపై పడుకొని అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటాడు. సారీరా క్రిష్, మీ అమ్మను కాపాడటం కోసం చాలానే ప్రయత్నం చేశాను, కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆ వడ్డీ శకుంతలను వదిలేదే లేదు. ఆ వడ్డీ శకుంతల వల్లే నీకు నీ తల్లి దూరమైంది అని విహారీ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక పోలీస్ ఆఫీసర్ సంధ్య లక్ష్మి డెడ్ బాడీని ఊరి చివర అంత్యక్రియలు పూర్తి చేయడానికి పంపిస్తుంది. ఇక విహారీ ఊరి చివరకు కృష్ణ తీసుకొని వెళ్తాడు. విహారీతో పాటు యమున, పండు అందరూ కూడా ఉంటారు. క్రిష్ పదరా అని విహారీ క్రిష్ని కారులో నుంచి దిప్పగానే క్రిష్ పరిగెత్తుకుంటూ అమ్మా అంటూ లక్ష్మికి అంత్యక్రియలు జరిపే దగ్గరకు పరిగెడుతూ ఉంటాడు. ఇక విహారీ గట్టిగా క్రిష్ని పట్టుకొని క్రిష్ అలా వెళ్ళకూడదురా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అన్నీ రెడీ చేశారండి అని విహారీ అక్కడ ఉన్న కాటి కాపరిని అడుగుతూ ఉంటాడు. బాబు భుజాలపై ఈ కుండను పెట్టుకొని 3 సార్లు తిరగాలి సార్ అని కాటి కాపరి చెప్తూ ఉంటాడు. క్రిష్ షర్ట్ విప్పేరా అని విహారీ దగ్గరుండి క్రిష్కి షర్ట్ విప్పి క్రిష్ భుజాలపై నీళ్లు ఉన్న కుండను పెట్టి లక్ష్మి డెడ్ బాడీ చుట్టూ 3 చుట్లు తిప్పుతూ ఉంటాడు. ఇక అదే సమయంలో అంబిక ఫోన్ చేసి పద్మాక్షికి విహారీ ఆ సిరి డెడ్ బాడీకి దగ్గరుండి అంత్యక్రియలు జరిపిస్తున్నాడంట. ఏంటక్క అసలు మనకి ఈ పరిస్థితి అని అంబిక అంటూ ఉంటుంది. ఎక్కడున్నారో తెలుసా అంబిక విహారీ వాళ్ళు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఊరి చివరన అంత్యక్రియలు జరుగుతున్నాయంట. ఇప్పుడే ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే విహారీ చెప్పాడంటక్క అని అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక, నేను ఇప్పుడే అక్కడకు వెళ్తాను, విహారీని అడ్డుకుంటాను, ఉంటాను అని పద్మాక్షి ఫోన్ కట్ చేస్తుంది. ఇక లక్ష్మి డెడ్ బాడీ చుట్టూ క్రిష్ 3 చుట్లు తిరగగానే బాబు ఈ నిప్పుని ఆ బాడీకి అంటించు అని కాటి కాపరి చెప్పడంతో అమ్మ కాలిపోతుంది, వద్దు బ్యాట్మెన్ వద్దు అని ఏడుస్తూ ఉంటాడు. క్రిష్ తప్పదురా తప్పదు అని విహారీ దగ్గరుండి క్రిష్ చేత లక్ష్మి డెడ్ బాడీకి నిప్పు అంటించబోతూ ఉండగా పద్మాక్షి విహారీ అని గట్టిగా అరుస్తుంది. విహారీ షాకింగ్గా అలానే పద్మాక్షి వైపు చూస్తూ ఉంటాడు. విహారీ ఏంట్రా ఇదంతా? ఇలాంటి అంత్యక్రియలు మన ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే నువ్వు చెయ్యాలరా, ఇలా అనాథ శవాలకు చెయ్యకూడదురా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఎవరు అత్తయ్య అనాథ అని విహారీ అంటూ ఉంటాడు. ఈ క్రిష్ వల్ల అమ్మ మనకి ఎలా బంధువురా? మనకి ఏ తరపున బంధువు? అమ్మ తరపున నాన్న తరపున అని పద్మాక్షి అంటూ ఉంటుంది. మా నాన్న కంపెనీ నాకు దక్కిందంటే దానికి కారణం క్రిష్ వల్ల అమ్మగారే. అలాంటి క్రిష్ వాళ్ళ అమ్మగారు చనిపోయారని తెలిసి కూడా మానవత్వం లేని వాళ్ళగా నేను ఇలా చూస్తూ ఉండలేవనత్తయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు. అది కాదు విహారీ, అలా చేయకూడదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు.
వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము. అలాంటప్పుడు దేనికోసం అత్తయ్య కొట్టుకునేది అని విహారి పద్మాక్షిని నిలదీస్తూ ఉంటాడు. విహారి నా మాట కాదని ఆ సిరి డెడ్ బాడీకి నువ్వు అంత్యక్రియలు చేస్తే ఒప్పుకునేదే లేదు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా సిరి గారి డెడ్ బాడీకి నేనే దగ్గరుండి క్రిష్ చేత అంత్యక్రియలు జరిపిస్తాను. ఇష్టం లేని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని విహారి పద్మాక్షితో చెప్పి క్రిష్ కానివరా అని చెప్పి లక్ష్మి డెడ్ బాడీకి దగ్గరుండి విహారి అంత్యక్రియలు జరిపిస్తూ ఉంటాడు. బ్యాట్మెన్ అమ్మ కాలిపోతుంది బ్యాట్మెన్ అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. చూడు బాబు, మీ అమ్మ ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ మా అందరినీ నీకు తోడుగా ఉండమని చెప్పింది. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటి మనిషివి. మాతో పాటు మా ఇంట్లోనే సంతోషంగా ఉంటున్నావు. మాకు మా సిరి ఎంతో నువ్వు కూడా అంతే అని యమున క్రిష్కి చెప్తూ ఉంటుంది. అవునరా క్రిష్, మా అమ్మను సిరి నాని అని ఎలా పిలుస్తుందో నువ్వు కూడా అలానే పిలువు. నువ్వు కూడా మా ఇంట్లో మెంబర్వే అని విహారి చెప్తూ ఉంటాడు. విహారి పద బాబుని తీసుకొని ఇంటికి వెళ్దాం అని చెప్పి యమున అంటుంది. ఇక యమున, విహారి, క్రిష్ అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఒరే క్రిష్ రారా లోపలికి వెళ్దాం అని విహారి అంటూ ఉంటే నేను రాను బ్యాట్మెన్, నేను హర్ష మామయ్య దగ్గరకు వెళ్తాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్ అలా మాట్లాడుకో రా అని విహారి క్రిష్ని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. సహస్ర ఎదురుగా వచ్చి బావా ఒక్క నిమిషం అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది సహస్ర అని విహారి అంటూ ఉంటాడు. వీణెక్కడికి తీసుకొస్తున్నావు బావా అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర బాబు వాళ్ళ అమ్మ అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ రోజు నుంచి బాబు మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. బావా వీళ్ళ అమ్మ చనిపోతే వీడు మన ఇంటికి రావటం ఏంటి బావా? వీడికి ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పంపించు అని సహస్ర అంటుంది. సహస్ర చెప్పేది విను, వీడికి ఇంకెవరూ లేరు అని విహారి అంటూ ఉంటాడు. అయితే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఏ అనాథాశ్రమంలోనైనా వేసిరా, అంతేకాని వీడు ఈ ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను బావా అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర నేను చెప్పేది విను అని విహారి అంటూ ఉంటే బావా నేను ఎవరి మాట వినను, వీడు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నాకు కోపం తెప్పించుకు బావా, ముక్కు మొహం తెలియని వీణ్ణి తీసుకొచ్చి మన ఇంట్లో పెడతా అంటున్నావు, నాకు అసలు నచ్చలేదు బావా అని సహస్ర అంటూ ఉంటే ఇక యమున కోపంగా సహస్ర అని సహస్రను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఏంటత్తయ్య కొట్టకుండా ఆగిపోయారే, కొట్టండి అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర కాస్త మనిషిలాగా బిహేవ్ చెయ్యి, మానవత్వం ఉన్న మనిషిలాగా ఆలోచించు సహస్ర. ఎవరూ లేని ఆ చిన్న బాబుని అనాథాశ్రమంలో ఎలా వదిలిపెడతాం సహస్ర అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అవన్నీ నాకు అనవసరం, నేను ఈ ఇంట్లో ఉండాలంటే వీడు ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అయితే వెంటనే నీ లగేజ్ సర్దుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపో సహస్ర అని విహారి చెప్తూ ఉంటాడు. ముక్కు మొహం తెలియని వీడి కోసం నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా బావా అని సహస్ర అంటూ ఉంటుంది. నాకు వీడు కావాలి, వీడు మాత్రమే కావాలి సహస్ర. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు బంధాలు బంధుత్వాలు ఏమీ వద్దని. నా మాట వినకుండా మీరంతా ఇక్కడ ఉన్నారు, నా ప్రతి విషయంలో మీరు అడ్డొస్తున్నారు. మీరెవరు కూడా ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి. నేను క్రిష్తో కలిసి ఇక్కడే ఉంటాను అని విహారి చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్ వద్దు బ్యాట్మెన్, నేను ఏ అనాథాశ్రమంలోనైనా ఉంటాను అని క్రిష్ అంటూ ఉంటాడు. నువ్వు ఏ అనాథాశ్రమంలో ఉండాల్సిన అవసరం లేదు, ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకుగా ఈ ఇంట్లో ఉంటున్నావు అని విహారి చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్ అని క్రిష్ అంటూ ఉంటే అవునరా క్రిష్, ఈ రోజు నుంచి నీకు నేను నాన్ననవుతాను. అమ్మా నాన్న లేని లోటుని నేను తీరుస్తాను, నువ్వు నన్ను నాన్న అని పిలువు అని విహారి చెప్తూ ఉంటాడు. అంతే బావా అంతే, కన్న కూతురు కళ్ళెదురుగా ఉండి నానా అని పిలుస్తున్నా కూడా నీకు వినపడదు, వీడెవడినో తీసుకొచ్చి వాడి చేత నానా అని పిలిపించుకుంటావా అని సహస్ర అంటుంది. సహస్ర నీకు మాట్లాడే అర్హత లేదు, మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని విహారి కృష్ణి తీసుకొని లోపలికి వెళ్తాడు. నాని మనం కూడా వెళ్ళిపోవాలా అని సిరి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నువ్వు నేను మీ నాన్నతో పాటు ఇక్కడే ఉందాం అని చెప్పి యమున అంటుంది. ఇక మరోవైపు విహారి నేను స్నానం చేసి వస్తాను, ఇక్కడే కూర్చో క్రిష్ అని విహారి క్రిష్ని బెడ్ మీద కూర్చోబెట్టి వాష్రూమ్కి వెళ్తాడు. అమ్మ నిజంగానే చచ్చిపోయి ఉంటుందా? అమ్మ చచ్చిపోదు, అమ్మ నా కోసం ఎక్కడో ఉండి ఉంటుంది అని క్రిష్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఒక ఇంట్లో స్పృహ లేకుండా బెడ్ మీద పడుకొని ఉంటుంది. లక్ష్మి పక్కన ఒక భార్యాభర్త కూర్చొని ఉంటారు. ఎవరో పాపం అమ్మాయి లోయలో పడిపోయింది, స్పృహలోకి ఎంతసేపు అయినా కూడా రావట్లేదు. స్పృహలోకి వస్తుందో రాదో
హాస్పిటల్కు తీసుకెళ్దామయ్యా అని భార్య తన భర్తతో చెప్తూ ఉంటుంది. కాసేపు చూద్దామే అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. అటు చూడవే, ఆ అమ్మాయి స్పృహలోకి వస్తుంది అని అతను చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటే అక్కడ ఉన్న ఆడమనిషి లక్ష్మిని చూసి, ఎవరమ్మా నువ్వు, లోయలో ఎలా పడిపోయావు అని అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మా నిన్నే అడుగుతుంది. ఏం జరిగింది, నువ్వు లోయలో ఎలా పడిపోయావు, యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే కావాలని ఏమైనా లోయలో దూకావా అని చెప్పి ఆ ఆడమనిషి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఏమీ గుర్తు రానట్టు అయోమయంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో కృష్ణని వెతుక్కుంటూ లక్ష్మి వస్తుందా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.